అసలు యాక్చువల్లీ వీడియో చేయొద్దు అనుకున్నా, రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. కానీ ఎన్ని న్యూస్లు వచ్చాయంటే నన్ను ఫోర్స్ చేసే న్యూస్లన్నీ కూడా ఈ వీడియో చేయడానికి. ఆర్సీబీ కొత్త ఓనర్స్, ఆర్ఆర్ కొత్త ఓనర్స్, ఈ ఆర్ఆర్ ఓనర్షిప్ సేల్లో ఇది ఒక విచిత్రమైన ఒక న్యూస్ ఒకటి వచ్చింది. అది విన్న తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది. అదేంటో మీరు పూర్తిగా వినాలి. తర్వాత ఐపీఎల్లో ఒక రూల్ చేంజ్, ఇలా కాకుండా ఇంకొక 3-4 న్యూస్లు ఉన్నాయి. మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా ఇక మొదలెడదామా? వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అసలు సెటప్ గిటప్ ఏం లేదు ఇక్కడ, బట్ అయినా కూడా మనం చేసేయాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే అలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. చక్కచక్క మొదలెట్టేసుకుందాం. రీల్ టైప్లో ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క నిమిషం ఇచ్చేద్దాం, సెట్ మొత్తం అంతా కూడా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆర్సీబీకి కొత్త ఓనర్స్ వచ్చారు. 16,800 కోట్లు వాల్యూ ఆఫ్ ఆర్సీబీ, 16,800 crores. ఇంత విలువైన ఐపీఎల్ టీం ఇంకొకటి ప్రస్తుతానికి లేదు, రాసేసుకోండి. దీనికి ఇప్పుడు కొత్త ఓనర్స్ ఎవరు అంటే ఇట్స్ ఎ కన్సార్షియం, అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కలిసి వచ్చి బిడ్ చేశారనమాట. ఒకరి దగ్గర 16,800 కోట్లు డైరెక్ట్గా పెట్టడానికి ఉండదు కదా, రిస్క్ కాస్త డైవర్సిఫై చేసుకుంటారు. పోతే ఎవరైనా లాస్ వస్తే అందరికీ సమన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇలా ఒక స్కెచ్ చేస్తారనమాట. దాంట్లో బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, వాళ్ళతో పాటు బ్లాక్ స్టోన్ అని ఒక ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ఒకటి ఉంది, వాళ్ళతో పాటు బోల్ట్ వెంచర్స్, వాళ్ళతో పాటు టైమ్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా, వీళ్ళు అందరూ కలిసి ఒక గ్రూప్లా ఫామ్ అయ్యి వాళ్ళు బిడ్ చేసి 16,800 crores ఆర్సీబీని సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా వెరీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది విన్న తర్వాత మీకు అర్రే అనిపిస్తే లైక్ పడాలమ్మా మా బ్రో ఏమంటున్నా కమెంట్ కూడా పెట్టండి. కొత్త చైర్మన్ ఆఫ్ ఆర్సీబీ ఎవరైతే ఉన్నారో ఆర్యమన్ బిర్లా, ఈ ఆర్యమన్ బిర్లాని రాజస్థాన్ రాయల్స్ 2018లో ఆక్షన్లో వాళ్ళ టీంలోకి సెలెక్ట్ చేసుకున్నారట. అదిరిపోలా. ఈ కుర్రాడు అంటే అప్పుడు కుర్రాడు రంజీ ట్రోఫీ కూడా ఆడున్నాడు. రాజస్థాన్ రాయల్స్కి ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. 2019లో సెబాటికల్ తీసుకుంటున్న క్రికెట్ అని చెప్పేసి పక్క జరిగిపెట్ట ఇప్పుడు ఆర్సీబీకి చైర్మన్గా మారబోతున్నాడు. ఇవి చూసినప్పుడు అనిపిస్తుంది, ఆ రోజుల్లో మా తాత గనక ఆ ఊరు చివర ఉన్న స్థలం కాస్త కొనేసి పెట్టుంటే టైప్లో ఆలోచనలు వస్తుంటాయి. పుట్టాడు, అలా కలిసి వచ్చింది. అది ఆర్సీబీ విషయం. ఎవరైతే తనని కొన్నారో ఆప్షన్లో ఆర్ఆర్, వాళ్ళ సేల్ కూడా జరిగిపోయింది, వాళ్ళకి కొత్త ఓనర్స్ వచ్చారు. ఇది మన రెండో న్యూస్. రాజస్థాన్ రాయల్స్ 15,300 crores విలువ వాళ్ళ టీంది. ఇప్పుడు ఫర్ బ్రీఫ్ ఫైల్ వాళ్ళే మోస్ట్ వాల్యూడ్. తర్వాత న్యూస్ వచ్చింది ఆర్సీబీ గురించి. అయితే ఈ ఆర్ఆర్ని కూడా కాల్ సొమాని ఇండియన్ ఆరిజిన్స్ ఉన్న తను ఇక్కడే ఇంజనీరింగ్ గట్రా చేసి తర్వాత యూఎస్కి వెళ్ళిపోయి అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టి వాళ్ళ కన్సార్షియం ఆఫ్ కంపెనీస్ మళ్ళీ కలిసి రాజస్థాన్ రాయల్స్ని కొనుగోలు చేసుకున్నారు ఫర్ ఎ వాపింగ్ 15,300 crores. నౌ 16,800 ఆర్సీబీకి, 15,300 ఏమో ఆర్ఆర్కి, రెండు కలిపితే దాదాపు 32,000 కోట్లు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఐపీఎల్ విలువ ఏ స్థాయిలో ఉందో ఇన్ ద స్పోర్ట్స్ వరల్డ్. క్లియర్గా అర్థమైపోతుంది అందరికీ. బ్రిలియంట్ న్యూస్ ఫర్ ఐపీఎల్, బ్రిలియంట్ న్యూస్ ఫర్ ఇండియన్ స్పోర్ట్స్ ఇన్ జనరల్. ఇదిలా ఉండగా ఇప్పుడు అంటుంటారే, అరే ఉద్యోగం చేస్తే తరతరాలకి కావాల్సిన ఆస్తులు సంపాదించలేము, జనరేషనల్ వెల్త్ చేయలేము అంటుంటారు కదా. అందుకే ఓనర్షిప్ ఉండాలంటారు, ఈక్విటీ ఉండాలంటారు ఒక కంపెనీలో. అలా ఉండగలిగితే ఏం జరుగుతుందో ఈ రాజస్థాన్ రాయల్స్ సేల్ తర్వాత అర్థమైంది. ఒక ఇన్ఫోగ్రాఫిక్ పెడతా, అది చూడండి. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళంతా ఎంత డబ్బులు సంపాదించారో ఇప్పటిదాకా 18 సీజన్లో మీకు కనిపిస్తుంది మీ స్క్రీన్స్ పైన. ఎగ్జాక్ట్గా నంబర్స్ నేను చెప్పలేను, కానీ అట్ ద టాప్ కనిపిస్తున్న మంచి షేన్ వార్న్. ఎలారా అంటే తనకి యాక్చువల్లీ రాజస్థాన్ రాయల్స్కి ఆడుతున్నప్పుడు మొదటి 4 సీజన్స్ మాత్రమే ఆడాడు. దానికి 9.35 crores మాత్రమే తను తీసుకున్నాడు యాజ్ శాలరీ. దిస్ ఈజ్ వేర్ ద ట్రిక్ ఇస్. శాలరీ తక్కువే, కాకపోతే నేను ఆడే ప్రతి సంవత్సరానికి నాకు 0.75% స్టేక్ ఇవ్వండి రాజస్థాన్ రాయల్స్లో అన్నట్ట. 4 సీజన్స్ ఆడాడు. ఇనాగ్రల్ సీజన్ 2008, 9, 10, 11. ప్రతి సీజన్కి 0.75%, అంటే 3% స్టేక్ షేన్ వార్న్ దగ్గర ఉండింది. ఇప్పుడు ఎప్పుడైతే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ జరిగిందో, ఆ సేల్ ఆఫ్ స్టేక్ జరిగిందో, తన దగ్గర ఉన్న ఆ 3% కూడా డబ్బులు వస్తాయిగా. అంటే ఓవరాల్గా 15,300 crores 3% స్టేక్ అమ్ముడుపోయినప్పుడు తనకి కాకపోయినా తన వారసులకి, తన పిల్లలకి, తన కుటుంబానికి వచ్చే డబ్బులు ఎంత తెలుసా? 460 కోట్లు, 460 crores. జనరేషనల్ వెల్త్ అంటే ఇది. మరోసారి ప్రూవ్ చేస్తుంది, శాలరీ కాదు ముఖ్యం, ఈక్విటీ, ఓనర్షిప్ ఇస్ ఇంపార్టెంట్. సో మీరు ఎక్కడన్నా ఏదన్నా కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటే, ఏదన్నా కొత్తగా చేరుతుంటే
శాలరీ ఎక్కువ రాకపోయినా కూడా ఓనర్షిప్ వచ్చే ఛాన్స్ ఉందా చూసుకోండి. ఇఫ్ ఇట్స్ స్టార్ట్అప్ ఈక్విటీ వస్తే తీసుకోండి. క్లిక్ అయితే దాని మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోద్ది, జనరేషనల్ వెల్త్, తరతరాలు కూర్చొని తినచ్చు. అది షేన్వాన్ చేశారు, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఈ న్యూస్ కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్తో వంతాయి అంటే మీరు లైక్ కొడితే ఎక్కువ మందికి వెళ్తుంది, వాళ్ళు చూసి అమ్మదినమ్మ వస్తాయో అని వాళ్ళు అనుకుంటారు. నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. నౌ ఐపీఎల్ ఒక రూల్ చేంజ్ చేశారు. అదేంటంటే యూజువల్గా మనకి ఐపీఎల్లో ఎప్పుడు చూసేది మనం డ్యూ అన్న ఫ్యాక్టర్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. టాస్ గెలిచిన టీం చేజ్ చేస్తారు, చేజ్ చేసిన టీం ఎక్కువ శాతం మ్యాచ్లు గెలుస్తారు. డ్యూ ఉన్నప్పుడు ఫీల్డింగ్ టీమ్స్కి ఆర్ బౌలింగ్ చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. స్పిన్నర్స్ బాల్ని గ్రిప్ చేయలేరు, యార్కర్స్ సరిగ్గా పడవు, తెలిసిన విషయమే. దీన్ని కౌంటర్ చేయడానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక చిన్న మార్పు తీసుకొచ్చారు ప్లేయింగ్ రెగ్యులేషన్స్లో. అదేంటంటే రెండో ఇన్నింగ్స్లో ఫీల్డింగ్ టీమ్ క్యాప్టెన్ 10 ఓవర్స్ తర్వాత మ్యాచ్లో ఒకేసారి చేయొచ్చు, 10 ఓవర్స్ తర్వాత చేయాలి. ఎంపైర్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ బాల్ కాస్త మార్చగలుగుతారా అని అడగచ్చుట. డ్యూ ఉన్నా డ్యూ లేకపోయినా కూడా ఎంపైర్స్ని అడగచ్చు. ఎంపైర్స్ బాల్ని మార్చే నిర్ణయం తీసుకోవచ్చు. బాల్ని మార్చినప్పుడు దాని ఏజ్ ఆర్ దాని వేర్ అండ్ టేర్ అంటే అది ఏ పరిస్థితిలో ఉందో చూసి దానికి తగ్గట్టుగా ఇంకొక బాల్ని తీసుకురావాలి రీప్లేస్ చేయడానికి. కాకపోతే డ్యూ ఉంటే కనుక తడి బాల్ని కాదు పొడి బాల్ని తీసుకొస్తారు. అది రెండో ఇన్నింగ్స్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, డిఫెండ్ చేస్తున్నప్పుడు బౌలర్స్కి కొంచెం హెల్ప్ ఇవ్వచ్చు. అలాగే ఈ బ్యాలెన్స్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ కొంచెం దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్, వెరీ గుడ్ చేంజ్ ఇన్ ద ప్లేయింగ్ కండిషన్స్. ఐ టోట్లీ సపోర్ట్ దిస్. మీరేమనుకున్నారు దాని గురించి కమెంట్ చేయాలి. అదే ఎంపైర్స్ డ్యూరింగ్ ద మ్యాచ్ ఎప్పుడైనా సరే వాళ్ళు ఒకవేళ బాల్ పరిస్థితి బాగాలేదనుకుంటే మార్చచ్చు. కాకపోతే ఇది స్పెసిఫిక్గా ఫీల్డింగ్ టీమ్ క్యాప్టెన్ సెకండ్ ఇన్నింగ్స్లో 10 ఓవర్స్ తర్వాత వెళ్ళి ఒకసారి అడగచ్చు. కొత్త రూల్ చేంజ్ అదనమాట. ఇంట్రెస్టింగ్, సూపర్. నెక్స్ట్ ఏంటి, యష్ దయాల్ ఆఫ్ ఆర్సీబీ తను 2026 సీజన్లో ఫీచర్ అవ్వడు అని మో బొబాట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో క్లియర్గా చెప్పేశారు. తన పర్సనల్ ఇష్యూస్ ఏవైతే నడుస్తున్నాయో, తనపైన ఏదైతే కేసు ఉందో అవి వాటి నుంచి ఇంకా పూర్తిగా బయటికి రాలేదు కాబట్టి తను 2025 ఫైనల్ తర్వాత ఇంకా కాంపిటేటివ్ క్రికెట్ ఏం ఆడలేదు కాబట్టి రైట్ నౌ ఐ థింక్ ద బెస్ట్ థింగ్ ఫర్ హిమ్ అండ్ ద టీమ్ ఇస్ తను టీం నుంచి దూరంగా ఉంటాడు. టీంకితో పాటు తను ట్రావెల్ చేయడు, తన ఎటువంటి మ్యాచ్లు ఆడడం చెప్పేశాడు. యష్ దయాల్ పర్సనల్ ఇష్యూస్ ఏంటి, ఆ కేసు ఏంటో ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది, లేదంటే అంతర్జాలంలో వెతకండి. తన పర్సనల్ విషయాల గురించి ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు నేను. బట్ ఇది అందరికీ తెలిసిందే, సీరియస్ అలిగేషన్ దట్స్ దేర్ అగేన్స్ట్ హిమ్. బట్ ఆఫ్కోర్స్ ఇటీవల తన పెళ్లి కూడా అయింది. మరి ఫ్యూచర్ ఏంటి ప్రస్తుతానికి తెలియదు. సో ఆర్సీబీ యష్ దయాల్ని ఫీచర్ చేయరు, తన స్థానంలో మరి ఇంకెవరో ఆడాలి. మరి చూద్దాం, మంగేష్ యాదవ్ ఆడతాడేమో అని ఒక చిన్న అనుమానం నాకు. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ న్యూస్, స్పెన్సర్ జాన్సన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, తను నేథన్ ఎల్లిస్ని రీప్లేస్ చేయబోతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్లో. ఇంట్రెస్టింగ్, బాగానే ఉంది. నేథన్ ఎల్లిస్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ తనకి లేవు, కానీ సరే ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయితే తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. పిఎస్ఎల్లో ఆడాల్సింది, నేను అక్కడ ఆడను, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి తను వచ్చేసాడు. ఇక్కడ వచ్చేసిన తను మాత్రమేనా కాదు, ఇంతకంటే ముందర ఆల్రెడీ బ్లెసింగ్టన్ ముజర్బానీ కూడా పిఎస్ఎల్కి గుడ్ బై చెప్పేసి వచ్చి కేకేఆర్లో జాయిన్ అయ్యాడు. అలాగే దర్శన్ చనక కూడా పిఎస్ఎల్కి గుడ్ బై చెప్పేసి నామని చెప్పేసి నమస్కారం సార్ అని చెప్పేసి తను వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ జాయిన్ అయ్యాడు శామ్ కరణ్ స్థానంలో. ఇన్ఫ్యాక్ట్ దర్శన్ చనకకి అయితే 8 times ద పిఎస్ఎల్ ప్రైజ్ ఇక్కడ మన ఐపీఎల్లో లభించిందంట. వీళ్ళు ముగ్గురు మాత్రమే కాకుండా గుడకేష్ మోటీ ద వెస్ట్ ఇండియన్ స్పిన్నర్, తను కూడా పిఎస్ఎల్ వదిలేసి ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్తో జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా టాక్. సో జరుగుతుందంటే బేసికలీ పిఎస్ఎల్కి అందరు గుడ్ బై చెప్పి ఐపీఎల్కి వచ్చేస్తున్నారు. ఇది ఎక్స్పెక్టెడే. మీకు అవకాశం వస్తే ఐపీఎల్ ఇస్ అ బిగ్గర్ బ్రాండ్, బిగ్గర్ ప్లాట్ఫామ్, బెటర్ పే చెక్స్, బెటర్ ఎక్స్పోజర్, బెటర్ ఎన్విరాన్మెంట్, అన్నీ బెటరే కాబట్టి ఆబ్వియస్లీ చాలామంది ప్లేయర్లు వచ్చేస్తున్నారు. పిఎస్ఎల్కి పెద్ద బాడీ బ్లో ఇది. సరే, ఇలా ప్లేయర్లు పిఎస్ఎల్ మాత్రమే వదిలేస్తున్నారా? నెక్స్ట్ న్యూస్ అదే కవర్ చేస్తుంది. బెన్ డకెట్ ది ఇంగ్లాండ్ ఓపెనర్, తననైతే ఢిల్లీ క్యాపిటల్స్ ఆప్షన్లో పిక్ చేశారు 2 crores. తను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ ద్వారా అందరికీ చెప్పింది ఏంటంటే, ఒక కష్టమైన నిర్ణయం తీసుకుంటున్నాను, నేను నా ఇంగ్లాండ్కి ఆడే క్రికెట్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నేను ఈ సీజన్ ఆఫ్ ఐపీఎల్ నుంచి పుల్అవుట్ చేస్తున్నాను. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి కరెక్ట్ కాదు, వాళ్ళకి క్షమాపణలు చెప్తున్నాను, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్కి కూడా క్షమాపణలు చెప్తున్నాను లాస్ట్ మినిట్లో చేసినందుకు. బట్ ఇంగ్లాండ్కి ఆడడం నా నంబర్ 1 ప్రయారిటీ. దానికోసం ఏదైతే చేయాలో, టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువగా ఆడతాయి కాబట్టి దానికి ఏదైతే చేయాలో నేను నా కౌంటీ క్రికెట్ ఆడుకుంటానని చెప్పేసి పుల్అవుట్ చేస్తే ఏమవుతుంది? కరెక్ట్, వాళ్ళపైన బ్యాన్ పడుతుంది 2 సంవత్సరాలు. ఆ బ్యాన్ పడే ప్రమాదమే ఉంది బెన్ డకెట్ పైన. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే, ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్ ఢిల్లీ క్యాపిటల్స్ పిక్ చేస్తే తను బయటికి వెళ్ళిపోయాడు. అలాగే ఓ సీజన్ ముందర హ్యారీ బ్రూక్ కూడా ఇంగ్లాండ్ ప్లేయరే, ఢిల్లీ క్యాపిటల్సే పిక్ చేశారు, తను కూడా లాస్ట్ మినిట్స్లో పుల్అవుట్ చేశాడు, తనని బ్యాన్ చేశారు ఐపీఎల్. మరి ఇంగ్లాండ్ ప్లేయర్స్కి ఢిల్లీ క్యాపిటల్స్కి ఏంది ఇది, ఏం నడుస్తుంది మధ్యన?
ఏం కుదరట్లేదు, ఏం సెట్ అవ్వట్లేదు మనకు తెలియదు, కానీ మొత్తానికి ఇది రిపిటేటివ్గా జరుగుతోంది. దీన్ని మళ్ళీ ఎలా అరికడతారో చూడాలి. ప్లేయర్ని బ్యాన్ చేయడం ఇస్ అ సీరియస్ కాన్సిక్వెన్స్. ఆఫ్ కోర్స్ వాళ్ళకి 2 సంవత్సరాల పాటు భవిష్యత్తులో ఐపీఎల్ ఆడే అవకాశం ఉండదు. అది ఉన్నా కూడా దే టేకింగ్ డెసిషన్ టు నాట్ ప్లే. దట్స్ దేర్ డెసిషన్. ఇది మాత్రం జరిగింది. సో పిఎస్ఎల్లో కొంతమంది ప్లేయర్స్ బయటకు వచ్చారు, ఐపీఎల్లో కూడా కొంతమంది ప్లేయర్లు బయటికి వెళ్ళిపోతున్నారు. అదనమాట సంగతి. 7 న్యూస్ కవర్ చేసేసాం, నా పని అయిపోయింది. మరి మీరు ఇది అందరికీ చేరాలి, కొంతమందికి కూడా తెలియాలంటే, మీ ఫ్రెండ్స్కి తెలియాలంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి షేర్ చేయాలి. లేదు షేర్ చేసి ఓపిక లేదంటారు, లైక్ కొట్టాలి. అలాగే స్టంప్టెడ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ 3 చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. ఇలాంటి న్యూస్లు మరిన్ని వస్తే మరో వీడియో చేయాల్సి వస్తుంది, ఎక్కడున్నా సరే చేయాల్సి వస్తుంది. మరి అలాంటి పరిస్థితి. ఐపీఎల్ స్టార్ట్ అవబోతోంది, హంగమా పెరిగిపోతుంది, హీట్ వేడెక్కిపోతుంది. మరో వీడియో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.